హలో హాయ్ అండి, వెల్కమ్ టు సోజు స్టూడియోస్. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను మార్నింగ్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. మార్నింగ్ చిన్నోడికి బాక్స్ రెడీ చేస్తున్నాను అనమాట. ఈరోజు వంటకు వచ్చేసి చుక్కకూర టొమాటో వేసి ఈగులాగా పెడుతున్నానండి. చాలా బాగుంటుంది. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, టొమాటో పులిపే ఇది పులిపే, టేస్టీగా ఉంటుంది. దాంట్లో నెయ్యి వేసి పెడితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. మా పెద్దోడికి చాలా ఇష్టం అనమాట. సో అందుకని నేను ఇది చేస్తున్నాను. నిన్న ఒక షార్ట్ తీసాను కదా, నేను జైంట్కి వెళ్ళేసి ఆకుకూరలు తీసుకొచ్చానని. అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ఆకుకూర అనమాట. చాలా ఫ్రెష్గా ఉంది. నేను నిన్ననే దీంట్లో ఏమైనా మనకి గరిక ముక్కలు అట్లా చిన్న చిన్నవి ఏవో పిచ్చాకులు వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఏరేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకొచ్చేసి కాడలు కొంచెం కింద లావుగా ఉన్నాయి కదా, అవి కట్ చేసేసి ఇంకా ఆకుకూర మొత్తం కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం పనులన్నీ తొందరగా అయిపోవాలని హడావిడిగా చేసేస్తున్నాను. ఎందుకంటే రేపు తెల్లారితే శివరాత్రి కదండి. కొంచెం ఇల్లు కొంచెం అలా అలా దులిపేసుకొని బెడ్షీట్స్ ఎక్కువగా ఉన్నాయి. యూజ్ చేసిన బెడ్షీట్స్ అన్నీ వాష్ చేసేయాలి. ఎందుకంటే మనం పీరియడ్స్ టైంలో మంచాలకి తొక్కుతూ ఉంటాం కదా, ఆ బెడ్షీట్స్ అన్నీ ఒకసారి వాష్ చేసేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది. రేపు ఫెస్టివల్ అన్నాక ఇంక ఈరోజు ఇంట్లో ఏవి కూడా ఈడ్చినవి కానీ యూజ్ చేసినవి కానీ ఉండకూడదు అన్నట్టు నేను ఎప్పుడు అట్లా పండగ వస్తుంది అంటే ముందు రోజు ఎంత లేట్ నైట్ అయినా సరే అన్నీ ఉతికేసి పెట్టేసుకొని అవి ఆరుతున్న నెక్స్ట్ డేకి ఆరుతున్నా పర్వాలేదు కానీ ముందు రోజు అయితే ఉతికి పెట్టేసుకుంటాను. మా వాళ్ళు వేసి వస్తున్నాడు మొత్తం స్లోగా. గుడ్ మార్నింగ్. నేనైతే రైసు మామూలుగా గిన్నెలో పెట్టేశానండి ఆల్రెడీ. అయితే ఇంక శనగలు కూడా ఉడకపెట్టేస్తున్నాను, పక్కన కుక్కర్లో వేసేసాను. యాక్చువల్లీ నేను అది షార్ట్ కోసమని వీడియో తీశాను. ఇది నేను ఈ లాంగ్ వీడియోలో పెట్టడానికి నాకు అది యాంగిల్ సరిపోవట్లేదని అది దీంట్లో చూపించలేదు. ఇంకా మా వాళ్ళు వేసేసాడు కదా, ఇంకా వేడివేడిగా పాలు పెట్టేద్దామని చెప్పేసి పాలు కూడా పెట్టేశాను. నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో చెప్పాను కదండి, కన్ఫామ్గా పాలు తాపించి పంపిస్తానని చెప్పేసి. ఇంక ఇవి ఇట్లా స్టవ్ మీద ఉండగానే అక్కడ విజిల్ సౌండ్కి మా వాడు చిన్నోడు కూడా లేసేసాడు. అసలు మామూలుగా చెప్పాలంటే ఈరోజు చాలా లేట్గా లేసాడు. నేను కనీసం ఆకుకూర కట్ చేసుకునే టైం అన్నా ఇచ్చాడు. మామూలుగా అయితే నాకు ఆ టైం కూడా దొరకదు. సో నేను పచ్చిమిర్చి ఇన్ని వేస్తున్నాను కదా, మీరు కారం ఉంటుంది అనుకుంటారేమో. అసలు అంటే ఆ పులుపుకి ఇంకా ఎక్కువ పచ్చిమిర్చి పడుతుంది. కారపొడి వేసుకుంటే ఆ టేస్ట్ బాగుండదండి. ఉట్టి పచ్చిమిర్చి కారం తగ్గితేనే చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఆనియన్స్ కూడా పులుపు ఫ్లేవర్ తగులుతాయి తర్వాత, చాలా బాగుంటుంది. కాకపోతే నాకు అన్ని చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నాయి, అంత టైం లేదని చెప్పేసి నేను కొన్నే తీసుకున్నాను. ఫైనల్గా నాకు రైస్ అయితే అయిపోయింది. ఇంకా అదే స్టవ్ మీద వచ్చేసి నేను బాండి పెట్టేశాను. కూర చేసేసుకుందామని చెప్పేసి స్లోగా కర్రీ చేసేస్తే ఓ పక్కన మా వాడు రెడీ అయిపోతాడు. నేను గీజర్ ఆన్ చేసేసి ఉంచాను. రెడీ అయిపోగానే కొంచెం వేడిగా ఏదైనా అన్నం తినిపించడమో లేకపోతే పాలు ఇవ్వడమో ఏదో ఒకటి కన్ఫామ్గా చేసేస్తాను. ఇంకా ఈ షూట్ చేసే పద్ధతి ఏంటంటే, నేను ఇంతకుముందు ఒకలాగా వీడియోస్ షూట్ చేసేదాన్ని, ఈరోజు ఒకలాగా షూట్ చేస్తున్నాను అనమాట. నాకు డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టుకుంటూ మార్నింగ్ పూట షూట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ సపరేట్గా నాకు డబ్బింగ్ ఇవ్వడానికి అవ్వట్లేదు అనమాట. అలా అన్నా ఇద్దాము అంటే మీకు సైడ్స్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో, లేకపోతే మా ఇంట్లో పిల్లలు ఏడవడము అట్లా డిస్టర్బెన్స్ వస్తే చిరాగ్గా ఉంటుంది ఏమో అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. ఎక్కడైతే ఎయిడ్ న్యూసెన్స్ లేదు, డిస్టర్బెన్స్ లేదు అనుకుంటున్నాను అక్కడ ఒరిజినల్ వీడియోనే పెడుతున్నాను. న్యూసెన్స్ ఉంది, డిస్టర్బెన్స్ వస్తుంది వ్యూవర్స్కి అన్న దగ్గర మాత్రం నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను బ్యాక్లో. ఇంకా శివరాత్రి గురించి చెప్పాను కదండి, నేను హౌస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నానని చెప్పేసి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే నాకు ఇంకెప్పటికో అవుతుంది. ఫస్ట్ నేను ఏం పని పెట్టుకోవాలన్నా కూడా ముందు పిల్లలకి తినిపించేసి వాళ్ళ పనులు చూసుకున్నాక నేను వేరే పని చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళది పెండింగ్ పెట్టేసి చేసుకున్నా దాని తర్వాత మళ్ళీ అన్నీ అది సగంలో ఆపేసి చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు ఈ వంట అయిపోయి మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోతే కనుక నాకు చిన్నోడికి అన్నం తినిపించి తినిపించడానికి నాకు కనీసం ఒక అరగంట 40 minutes దాకా పడుతుంది. తినిపించేసి నేను కొంచెం కాఫీ తాగి నేను కొంచెం రిలాక్స్ అయ్యి ఏదైనా నేను ఒక 2-3 ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ రీల్స్ చూసుకునేసరికి నాకు ఒక గంట టైం పడుతుంది. ఈలోపు నేను ఇప్పుడు మీకు వీడియో చూసినట్టయితే మీ స్టార్టింగ్లో నేను పూల చెట్లు తెచ్చుకున్నాను. చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను. ఏంటంటే పూలు మనకి పూల గురించి కాదు కానీ ఏదైనా చెట్లు అలా పెంచుకుంటూ ఉంటే మన మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది. ఏదైనా స్ట్రెస్ ఫీలింగ్ ఉన్న చెట్లను చూస్తే పోతుంది అంటారు కదా. నాకు ఎందుకో కొంచెం ఏదో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను. ఏదో
ఏదో అనుకునేది జరగట్లేదు అన్నట్టు, లేకపోతే నేను ఏదో లోన్లీగా ఇంట్లోనే ఉండిపోయినట్టు, చదివి కూడా ఏం జాబ్ చేయట్లేదు అన్న ఫీలింగ్ ఏదో కొంచెం నన్ను ఇబ్బంది పడుతుంటే, ఇంక మా హస్బెండ్ ఉండి సరే చెట్లు అన్న అంటే కొనుక్కుంటావా, అవి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండు అని అన్నారు. ఈలోపు మా అక్క చెల్లి మేమందరం చెట్ల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటే మా అక్క వాళ్ళు మొన్న వస్తూ తీసుకొని వచ్చారనమాట. దాంట్లో కొన్ని చెట్లు ఉన్నాయి. నేను ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకున్నాను. ఇండోర్ ప్లాంట్స్ వచ్చి మా హస్బెండ్ కొనిచ్చారు. బయట పెట్టుకున్న దాంట్లో 2-3 మా హస్బెండ్ కొన్నవి ఉన్నాయి. మిగతావన్నీ అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు వస్తూ. చాలా బాగుంది. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిద్ర లేసి డోర్ ఓపెన్ చేసి చూడంగానే అవి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, పిచ్చుకల సౌండ్ అవన్నీ. నా పిచ్చుకలు చూస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అవి గూడు లేక అటు ఇటు గాలికి తిరుగుతూ ఉన్నాయి అక్కడిక్కడ అని చెప్పేసి. అయితే దానికి ఏదైనా చిన్న నెస్ట్ లాగా కొందామా, కొనేసి పైన గోడకి ఎక్కడైనా నీళ్ళు కొట్టి తగిలిద్దామా, అవి వచ్చి దాంట్లో ఉంటాయి కదా అన్నట్టు అనుకున్నాను. కానీ మళ్ళీ అవి పక్షులు ఇంట్లో గూడులాగా ఉండొచ్చా, అవి ఇంట్లో కూడా కాదు కదండి, ఇంటి బయట గూడులాగా ఉండొచ్చా, ఉంటే ఏమన్నా అవుతుందా అన్నట్టు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందుకని చెప్పి నేను ఇంకా ఏం పెట్టలేదు. కానీ ఏదో నా తృప్తి కోసం ఏదో చూసి ఒక చిన్న హౌస్ లాగా దానికి పెట్టాలి అని అనిపిస్తుంది. చూడాలి, నేను ఒకవేళ పెట్టచ్చు అని అనుకుంటే మాత్రం కన్ఫామ్గా నేను దానికి పెట్టేస్తాను. అవి మన ఇంటి ముందుకు వచ్చేప్పుడు అరుస్తుంటే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే నాకు ఆయిల్ చూసాక గుర్తొచ్చింది. మన చల్లమిర్చి ఉంటుంది కదా, అది డీప్ ఫ్రై చేస్తాము. అది ఆయిల్లో ఫ్రై చేసాక పోపేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ సపరేట్ బాండీ పెట్టి మళ్ళీ ఆయిల్ పెట్టి దాంట్లో ఇవి కాల్చాల్సి వస్తుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దాంట్లోకి ఈ మిర్చి ఇవి అంటారు కదా, దాన్ని ఈ ఆయిల్లో వేపేసేసి మనం ఈ కర్రీతో తింటే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకపోతే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది. సో నేనేంటంటే ఇంకా అది మధ్యలో గుర్తొచ్చింది. అందుకని ఆనియన్స్ని పక్కన పెట్టేసేసి సైడ్కి వచ్చిన ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను. మళ్ళీ ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు. ఇంకా ఇండోర్ ప్లాంట్స్కి వచ్చేసరికి నేను ఒకటి బుష్ లాగా ఉంది మొత్తము. ఒకటి మనీ ప్లాంట్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ అంతా, ఎయిర్ ప్యూరిఫైర్ అని అంటే సరే అదొకటి తెచ్చుకున్నాను. చిన్న మనీ ప్లాంట్స్ ఒక 2 మొక్కలు తెచ్చుకున్నాను. ఇంకా అవి వాటర్ పోసుకుంటూ, అవి కూడా ఎట్లా అంటే చిన్న పిల్లల్లాగా అనిపిస్తున్నాయి నాకు. టైంకి ఫుడ్ పెడుతున్నట్టు, వాటర్ వేస్తున్నట్టు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా విషయానికి వచ్చేస్తే ఇంకా నేను తెచ్చిన పూలు, వాళ్ళు తెచ్చిన చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, దానికి మంచి పూలు ఉన్నాయి, బాగా పెద్దగా విచ్చుకొని ఉన్నాయి. అయితే రేపు శివరాత్రి కదా, ఈరోజు ఎందుకు కట్ చేయడము, అవి ఫస్ట్ రాగానే ఇంటికి వచ్చాయి కదా పూలతో, అవి దేవుడి పాదాల దగ్గరికే వెళ్ళాలి అన్నట్టు ఇంకా రేపు కట్ చేసి రేపు శివుడి పాదాల దగ్గరే పెడదాము అన్నట్టు అనిపించింది. నేను మా హస్బెండ్తో అదే చెప్పాను, రేపు పూజలో పెడదాము అవన్నీ అని చెప్పేసి అనుకున్నాము. మేమేంటంటే లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారు చనిపోయారు కదా, మేము లాస్ట్ 1 ఇయర్గా మేము మా ఇంట్లో ఏ పూజలు జరగలేదు, ఏ కొబ్బరికాయలు కొట్టలేదు. ఇంకా ఎప్పుడు శివరాత్రి నుంచి మాకు స్టార్ట్ అవుతున్నాయి మంచిగా పూజలు అవి ఇవి. ఈ శివరాత్రికి కొంచెం గుమ్మానికి ఏమైనా తగిలించి కొబ్బరాకులు అలా మామిడాకులు ఇలా పెట్టుకొని మంచిగా చేసుకుందామా అని అనిపించింది అనమాట. ఫస్ట్ అవన్నీ చేసుకోవాలంటే ముందు నాకు ఇల్లు నీట్గా ఉండాలి కదా. రేపు మనం ఇల్లంతా అట్లా పెట్టుకొని రేపు మనం ఎంత పూజ చేసుకున్నా కూడా బాగుండదు. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ ఫాస్టింగ్ ఉంటారు. సో నేనైతే ఫాస్టింగ్ ఉండట్లేదు ఈసారి. ఎందుకంటే నేను ఫీడింగ్ ఇస్తున్నాను కదండి, నేను కొంచెం ఆకలిగా ఉంటుంది, అందుకని చెప్పి నేను ఫీడింగ్లో ఉన్నాను కదా అని వద్దు అని చెప్పారు. అయినా మామూలుగా లేకపోయినా కూడా నేను ఎప్పుడు ఫాస్టింగ్ ఉన్నాను. ఎప్పుడో చదువుకునేటప్పుడు ఫాస్టింగ్లో ఉన్నాను శివరాత్రికి. దాని తర్వాత నుంచి నాకు కుదరట్లేదు అసలు. ఇంకా అలాగే అయిపోయింది అనమాట. ఇంట్లో ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నా నా కోసం కొంచెం రైస్ వండడమో పులిహోర వండడమో చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ కోసం తెచ్చుకున్న ఫ్రూట్స్ కూడా మనం లాగిచ్చేస్తూ ఉంటాం. అలా గడిచిపోతూ ఉంది. ఇప్పుడు శివరాత్రి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకేమో రేపు టెంపుల్కి వెళ్ళాలని ఉంది, కానీ రేపు టెంపుల్కి నేను ఏ టైంకి వెళ్తానో, నాకు ఇంట్లో పనులు ఎప్పుడు అవుతాయో, పిల్లలు ఉన్నారు, పిల్లలకి వంట చేసుకొని పూజ చేసుకొని వెళ్ళాలి. చూడాలి అవన్నీ ఎలా జరుగుతాయో ఏంటని. దాన్ని కూడా మీకు మంచి వీడియో కింద చూపించాలని, అది వీడియో కూడా మంచిగా రావాలని అనుకుంటున్నాను. అది ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు ఇంకా ముందు. ఈరోజు మీరు వీడియో చూసినట్టయితే నేను ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా షూట్ చేస్తున్నాను వీడియోని. నేను చాలా వీడియోస్ చూస్తున్నాను, వాళ్ళు చాలా బాగా తీస్తున్నారు వీడియోస్ డిఫరెంట్ యాంగిల్స్లో. నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఏమైనా కెమెరామెన్స్ ఉన్నారా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా మంచి వీడియోస్ తీస్తున్నారా, హెల్ప్ చేస్తున్నారా అని.
ఒకవేళ చేయకపోయినా కూడా నిజంగా ఎవరైతే సింగిల్గా చేసుకుంటున్నారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇంట్లో పనులు చేసుకుంటూ అంత నీట్గా రికార్డ్ చేసుకుంటున్నారు కదా. ఇంకా నా విషయానికి వచ్చేసరికి నేను కూడా అలాగే చేద్దాము అని కొంచెం ట్రై చేశాను. ఇంతకుముందు వీడియోస్తో పోలిస్తే ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉందా లేకపోతే ఎట్లా ఉంది అనేది మీరు ఎవరైనా చూసి ఉంటే కనుక మీకు ఏదైనా తేడా కనిపిస్తే నాకు ప్లీజ్ కామెంట్లో చెప్పండి. ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే నువ్వు ఇలా చేసుకో అని కూడా నాకు చెప్పండి. నేను కన్ఫర్మ్గా చేంజెస్ చేసుకుంటాను. ఇల్లంతా ఎలా క్లీన్ చేసుకున్నానో చూపిస్తానండి. అంతవరకు చూస్తుండండి సౌజు స్టూడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.